చాలామంది ఇంట్లో ఎప్పుడైనా అమ్మ కొత్తగా డ్రెస్సులు ట్రై చేసినా, లేకపోతే ఏదైనా కొత్తవి తెచ్చుకున్నా, శారీ కొంచెం ఫ్యాన్సీగా ఉన్నా పిల్లలు అంటూ ఉంటారు, ఎందుకమ్మా నీకు ఇవన్నీ, నీకు అవసరమా, ఎందుకు కొత్తవన్నీ ట్రై చేస్తావు అని ఇంట్లో పిల్లలతో పాటు బయట వాళ్ళు కూడా నీ ఏజ్ ఏంటి, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి అని అంటారు. ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అది ఎవరైనా అండి, మనం వేసుకునే బట్టలు ఎప్పుడు మన ఏజ్కి సంబంధం లేదు, మన బాడీకి అది కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదా. కొన్ని డ్రెస్సెస్ యంగ్గా అంటే 16 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లలకి కూడా సెట్ కావు. అలాగే అవే డ్రెస్సెస్ 40 ఇయర్స్ 40+ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. మన బాడీ ఫిగర్ని బట్టి మనం ఏ పర్సనాలిటీలో ఉన్నామో దానికి తగ్గట్టుగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంట్లో అమ్మ ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఫస్ట్ దాన్ని వేసుకొనివ్వండి. వేసుకున్న వెంటనే ఇది నీకు అవసరమా, ఏం బాగాలేదు అని మొహం మీద చెప్పకుండా దాన్ని కంఫర్ట్ చేసి నిజంగా ఎందుకు బాగాలేదు, ఎలా ఉంటే బాగుంటుంది అని మీరే సజెస్ట్ చేయాలి. వింటారు, నిజమే కదా. దీని గురించి ఒకసారి ఆలోచించండి. చలో మరి వంటలోకి వెళ్ళిపోదామా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ మనం జ్యూసీ కెన్యన్ చికెన్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి యుగేందర్ మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, నా పేరు యుగేందర్ అండి, నేను యుఎస్లో ఉంటున్నా. మా మదర్ మీ షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నేను యుఎస్ వచ్చిన తర్వాత ఒక మంచి చికెన్ రెసిపీ నేర్చుకున్నానండి. ఆ రెసిపీ నేను మీకు పంపిస్తున్నాను. మీరు చేసి మా మదర్కి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తుందండి, ఎందుకంటే మీరు ఈజీ వేలో చూపిస్తారు కాబట్టి. అంతేకాకుండా నేను పంపిన వంట మీరు చేసి చూపిస్తే మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మ పేరు కల్పన అని చెప్పి మనకి యుగేందర్ మెయిల్ రాశారు. అరే ఎంత హ్యాపీగా ఉందంటే యుగేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ కోసం యుగేందర్ గారు మంచి రెసిపీ పంపించారు. మేము ఆల్రెడీ మా టీం అంతా చూసి చక్కగా డిజైన్ చేసి ఈజీ వేలా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం జ్యూసీ కెన్యన్ చికెన్ చేస్తున్నాము. సో యుగేందర్ గారు మనకు పంపించారు, చాలా బాగా కుక్ చేస్తారంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని అవే పెట్టుకున్నానండి. చికెన్ థై పీస్ తీసుకున్నాం, అవి పెద్ద పీసెస్ ఇలాగే ఉంచాలి. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. పచ్చిమిర్చి, టమాటో కెచప్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా హనీ, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెనిగర్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, థైమ్, చికెన్, ఇంకా మనకి కోకోనట్ మిల్క్ కావాలి. చికెన్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం, సింపుల్ మ్యారినేషన్. నేను లెగ్ అండ్ టై తీసుకున్నాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే థైమ్, డ్రై హర్బ్ ఇది ఉంటే వేసుకోండి, యాక్చువల్లీ దొరుకుతాయండి మనకి ఎక్కడైనా. డ్రైగా మనం కోట్ చేస్తున్నాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇందులో కాస్త వెనిగర్ కూడా వేసుకున్నాం. ప్యాన్లో కొంచెమే నూనె వేస్తున్నాను. సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇలా పీసెస్ పెట్టుకోవడం. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన మనం ఇలా మూత పెట్టేస్తే కొంచెం బరువు పెడితే కింద మంచి కుక్ అవుతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాక్చువల్లీ నేను సన్నగా తరిగేసాను, బట్ పెద్ద పెద్ద పీసెస్ కూడా మీరు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ హనీ, గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి. ఆల్రెడీ ఉప్పు నేను చికెన్లో వేసాను, కొంచెం ఉప్పు వేస్తా. ఒకసారి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి మిక్సీ పట్టుకొని మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వకముందే కొంచెం ఇందులో
కోకోనట్ మిల్క్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ ఒక సైడు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా మంచి కుక్ అవ్వాలి. సో ఫస్ట్ సైడ్ మనకి కొంచెం కుక్ అయింది కదా, ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని పైన మంచిగా అప్లై చేయండి. ఇట్లా రెండో వైపు కూడా ఇలాగే కుక్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి అటు సైడ్ కూడా మనం పేస్ట్ అప్లై చేయాలి. మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పుతూ ఎంత పేస్ట్ ఉందో అంత పేస్ట్ మొత్తం చికెన్ పీస్కి పట్టించాలన్నమాట. ఇలా పట్టించడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఒక సైడ్ కుక్ చేశాక రెండో వైపు తిప్పాం కదా, సో లోపల జ్యూసీగా ఉంటుంది. పైన పేస్ట్ అప్లై చేసి మనం కుక్ చేయడం వల్ల లోపల చాలా జ్యూసీగా అలా లాక్ అయిపోతుంది అనమాట. పైన ఈ మసాలా టేస్ట్ అంతా కొంచెం టమాటో కచ్చప్ కూడా వేసాం కదా, హనీ కూడా వేసాం కాబట్టి లైట్ స్వీట్గా, అలాగే మనం మిరియాలు వేసాము ఇంకా కారం వేసాం కాబట్టి కారం స్వీట్ కాంబినేషన్తో చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ కూడా పేస్ట్ని అప్లై చేసుకోవాలి మంచిగా. కొంచెం పైన ఆయిల్ వేద్దాం. ఇలా మూత పెట్టేసి ఇంకొక 5 minutes కుక్ చేద్దాం. రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొద్దిగా నీళ్లు పోసి ఇలా సైడ్కి వేసేస్తే ఆవిరికే చికెన్ మంచిగా మొత్తం కుక్ అయిపోతుంది. అలాగే ఇందులోనే కోకోనట్ మిల్క్ కూడా మనం యాడ్ చేసేస్తాం. మూత పెట్టేసి 15 to 18 minutes మంచిగా మెల్లగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. అంతే, జ్యూసీ కెనియన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కొత్తిమీర ఒకటి ఉంటే సరిపోతుంది. ఫైనల్ ప్లేట్ కూడా తెచ్చి పెట్టేస్తుంది. ఇలా బాగా ఉడికి థిక్గా గ్రేవీ అవ్వాలన్నమాట. జ్యూసీగా లోపల పైన లైట్గా కారం కొంచెం స్వీట్ తగులుతూ అదిరిపోతుంది. జ్యూసీ కెనియన్ చికెన్ ఇప్పుడు చికెన్ పీస్ని ఇలా పెట్టుకున్నాం. గార్నిష్ కోసం కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాం. కోకోనట్ మిల్క్ అయినా మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వాడచ్చు. ఈ రెసిపీలో ఆల్రెడీ కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి నేను కోకోనట్ మిల్క్ వేస్తున్నాను. జ్యూసీ కెనియన్ చికెన్ రెడీ అయిపోయింది. అసలు ఏం అవసరం లేదండి, రైస్, చపాతీ, పుల్కా, నథింగ్. జస్ట్ ఇలా బౌల్ని పెట్టుకొని హ్యాపీగా టీవీ ముందు కూర్చొని మూవీని చూస్తూ ఎంజాయ్ చేసేయండి. మరొకసారి చిన్న రికాప్ వేస్తాను, రెసిపీ చూసేయండి. జ్యూసీ కెనియన్ చికెన్ తయారీ విధానం: ముందుగా చికెన్ థై జాయింట్ తీసుకోవాలి. దాంట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, థైమ్, కాస్త ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్, వెనిగర్ కూడా వేసి చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కాస్త నూనె వేసి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీస్ ని పెట్టి ఒకవైపు కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కెచప్, ధనియాల పొడి, తేనె, గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి, సాల్ట్ వేసి ఒకసారి పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా
కొద్దిగా కోకోనట్ మిల్క్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాక చికెన్ ని రెండో వైపు తిప్పి ఈ పేస్ట్ ని పైన అప్లై చేసి ఇలా 2 సార్లు తిప్పుతూ చికెన్ ని కుక్ చేసుకోవాలి. ముందు మనం తయారు చేసుకున్న పేస్ట్ అలాగే కొద్దిగా నీళ్లు కలిపి చికెన్ తో పాటు వేసి కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి 15 నుండి 20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే జ్యూసీ కెన్యన్ చికెన్ రెడీ అవుతుంది. చీజ్ సమోసా బైట్స్ చేస్తున్నాము. హాయ్ స్వప్న గారు, నా పేరు రాజేశ్వరి. నేను కర్నూలు నుండి మెయిల్ చేస్తున్నాను. మా పిల్లలకి సమోసా అంటే చాలా ఇష్టం అండి. బయట అవాయిడ్ చేసి ఇంట్లోనే చేయాలి అనుకుంటున్నా. అందులో చీజ్ కూడా వేసి చిన్న సమోసాలు చేసి చూపించండి స్వప్న గారు ప్లీజ్ అని చెప్పి మనకి రాజేశ్వరి గారు మెయిల్ రాశారు. రాజేశ్వరి గారు, ఫస్ట్ థింగ్ మీకోసం ఉన్నదే మీకోసం అండి. మీరు అడిగిన వంటకాలు, మీరు అడిగిన కాంబినేషన్లో చేసి చూపించడం యాక్చువల్లీ మా డ్యూటీ. అది మాకు చాలా ఇష్టం. సో మీ మెయిల్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. చీజ్ వేసి చక్కగా చీజ్ సమోసా బైట్స్ చేస్తాం. మీరు చూడండి, హ్యాపీగా ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు. తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి, ఓకేనా? కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. చీజ్ సమోసా బైట్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టానండి. మైదా, ఉడికించిన పొటాటో, చీజ్ స్లైస్, పుట్నాల పొడి, జీలకర్ర, సోంపు, ధనియాలు, వాము, పసుపు, కారం. ధనియాలు, జీలకర్ర, సోంపుని ఫస్ట్ మనం క్రష్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిష్ అండి. నేను చేసిన తర్వాత మీకు ఓ సింపునా అని అనిపిస్తుంది. అలా చేస్తాను చూడండి. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. ఇక్కడ జీలకర్ర, సోంపు, ధనియాలు. పిండి వంటల్లో చాలా వాటిలో ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది. చెక్కల్లో వేసిన, అప్పాల్లో వేసిన, మనం మధుర వడ చేస్తాం కదా, దాంట్లో కూడా ఇది వేసుకుంటాం అనమాట. మూడిటి కాంబినేషన్. కొంచెం ఉప్పు వేసి క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా వేరే దాంట్లో ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాము అంటే కొంచెం వేయించుకొని క్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగో డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి నేనేం మళ్ళీ ముందుగానే ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బంగాళదుంపని మంచిగా సాఫ్ట్గా ఉడికిచ్చేసుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రష్ చేసుకున్న పొడిని వేసేయాలి. పసుపు, అలాగే కారం వేసి మంచి మిక్స్ చేయాలి. మ్యాష్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుట్నాల పొడి యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసిన తర్వాత పొడిగా ఉంది కదండి, దీన్ని మనం అప్లై చేయడానికి అనమాట. సో ఇందులో కొంచెం మనం నీళ్ళు వేసుకోవచ్చు. సో ఇదంతా మిక్స్ చేసేసాం కదా, పక్కన పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాగా సందడిగా ఉన్నవన్నీ తీసేసి మనం పిండి తట్టుకుందాం. సో నా చేతిలో మైదా పిండి ఉందండి, బౌల్లో వేసాను. ఇందులో కాస్త వాము, పిండికి సరిపడా ఉప్పు, నూనె. సమోసా షీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండి తడుపుకునేటప్పుడు మనం ఎక్కువ నూనె వేసుకుంటాం. ఇప్పుడు సమోసా బైట్స్ చేసినప్పుడు కూడా మనకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఇందులో మనం చీజ్ స్లైస్ కలుపుతున్నాం. మీరు ఇలా స్లైస్ అయినా వేసుకోవచ్చు, చీజ్ ఇలా మీకు ముద్దలాగా ఉంటే గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఏ ఫామ్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని మంచిగా మిక్స్ చేసేయండి. చీజ్ని ఇందులోనే కలిపేయాలి. సమోసా షీట్ లాగా మరి డ్రైగా అవసరం లేదు, పిండి సాఫ్ట్గానే తడిపేసుకోవాలన్నమాట. మీకు చీజ్ లింక్స్ చేయాలి అంటే మమ్మల్ని అడగండి, మేము చేసి చూపిస్తాం. మెయిల్ పంపించండి, కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెడితే కనుక మేము చీజ్ లింక్స్ చేసి చూపిస్తాం.
చక్కగా పెద్ద చపాతీని మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక బంగాళదుంపని మ్యాష్ చేసి మిక్చర్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా కింద కూడా కాస్త తడి చేస్తే అసలు నో రిస్క్ అనమాట, ఫ్రై చేసేటప్పుడు కూడా బయటకి రాకుండా ఉంటుంది. రోలింగ్ పిన్ తడిగా ఉంటే పిండి అంటుకోదు, లేకపోతే పిండి అంటుకుంటుంది. ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి. సో ఇప్పుడు మనం ఇలా సైడ్స్ కట్ చేసేయాలి. నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, ఇది ఈజీ. మనం చేస్తుంది సమోసా బైట్స్, సమోసా ఫ్లేవర్ ఉంటుంది, చూడడానికేమో బిస్కెట్స్ లా ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసి సెకండ్ తింటే సింపుల్ ఫోల్డ్. ఫ్రై అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సమోసా లాగానే చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవడం. నూనెలో వేసేసుకోవడమే. సో ఇవి ఫ్రై అవ్వడానికి 6 to 7 minutes పడుతుందండి. చిన్న మంటలో మెల్లిగా ఫ్రై అవ్వాలి. లోపల మైదా ఉంది, పైన పుట్నాల పొడి వేసాము, బంగాళదుంప ఉంది, అన్ని చిన్న మంటలో కుక్ అయిన తర్వాత మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అందులో చీజ్ టేస్ట్తో అదిరిపోతాయి. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. ఫైనల్గా చూడండి, మల్లె మొగ్గల్లాగా కనిపించట్లేదు, అంటే మల్లె మొగ్గలు వైట్గా ఉంటాయి అనుకోండి, ఇవి కొంచెం మసాలా మొగ్గలు అనుకోండి. సో మంచి క్రిస్పీగా అవ్వాలి. నేను చిన్న స్టవ్ మీద నుండి పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకున్నాను. టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది. ఇలా చేసిస్తే ఏ పిల్లలు ఇష్టపడరు చెప్పండి, పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో వేసుకోండి, లేదా ఓవెన్లో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఆయిల్ వద్దు అనుకుంటే, బట్ ఆయిల్లో ఫ్రై చేసిన ఎప్పుడు ఆ రెండింటికన్నా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి, అసలు వీటికి మసాలా మొగ్గల పేరే బాగుంది కదా. ఇప్పుడు ఈ బౌల్లో వేసి సమోసా బైట్స్ సూపర్గా చేసాం కదండి. కొన్నిసార్లు సింపుల్గా చేసినా భలే వచ్చేస్తాయండి. వంట అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అందులోనూ మన పిల్లల కోసం అంటే అసలు మనకి అలసట రాదు, చిరాకు అనేది ఫస్ట్ థింగ్ రాదు. సో పిల్లల కోసం అడిగారు కాబట్టి హ్యాపీగా చేసి చూపించాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న రికాప్ ప్లే చేస్తాను. రెసిపీని కరెక్ట్గా నోట్ చేసుకొని పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో మరి ముందు మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూసీ కెన్యన్ చికెన్ కూడా తెచ్చేసుకుందాం. చీజ్ సమోసా బైట్స్ తయారీ విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ పైన జీలకర్ర, సోంపు, ధనియాలు, ఉప్పు వేసి క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఉడికించిన పొటాటోని మ్యాష్ చేసుకొని క్రష్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు పొడి వేసుకొని పసుపు, కారం వేసి మొత్తం ఒక దగ్గర మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త పుట్నాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, వాము, ఉప్పు, నూనె, చీజ్ స్లైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి సాఫ్ట్ గా పిండిని తడుపుకొని రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పైన చూపిస్తున్న విధంగా పరుచుకొని కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి వేడి నూనెలో చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే చీజ్ సమోసా బైట్స్ రెడీ అవుతాయి.
ఇదిగోండి జ్యూసీ కెన్యన్ చికెన్ అలాగే చీజ్ సమోసా బైట్స్ 2 తయారు చేసేసుకున్నామండి. సో ఈ రెండిటికి చపాతీ రైస్తో పని లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు జ్యూసీ కెన్యన్ చికెన్ తినాలి రైస్ కాంబినేషన్తో అనుకుంటే మంచి గీ రైస్తో లేకపోతే జీరా రైస్తో ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది, పుల్కాతో బాగుంటుంది, అలాగే బటర్ నాన్తో బాగుంటుంది. ఇంకా అద్భుతంగా ఉండాలంటే డైరెక్ట్ తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఏదైతే ఏముందండి, ఫుడ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ఫుడ్ని మనస్ఫూర్తిగా తిని చక్కగా వర్కౌట్ చేస్తే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇలాంటి మంచి ఫుడ్ మీకు కావాలి అన్నా లేదా మీ మైండ్లో ఏవైనా థాట్స్ ఉంటే కనుక మాకు షేర్ చేసుకోండి. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందామండి. అప్పటి వరకు చేసి చూపించిన వంటకాలని ట్రై చేస్తూ ఉండండి. చలో మరి బాయ్.